అట్లా ఆయన ఓడిపోయారన్నారు, ఒంటరిగా ఎందుకు వెళ్ళలేరన్నాడు, మరి పందుల్లాగా వస్తున్నారన్నాడు, అదేవిధంగా కార్యకర్తలను బతికించుకోవాలంటానన్నారు, అధికార మదం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒకటైతే స్పష్టంగా తెలిసిపోయింది, ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నన్నాళ్ళు మనం మళ్ళీ రాజకీయాల్లో 11 1 అయిద్దో 1 0 అయిద్దో అనేటువంటి భయంలో చాలా క్లియర్ గా కనపడతా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చారో మనకు తెలుసు. జనసేన పెట్టిన తర్వాత ఆయన పొత్తుతో మరి కూటమి ప్రభుత్వం వెళ్తున్నటువంటి సంగతి తెలుసు. అంటే ప్రజాస్వామ్య దేశంలో పొత్తుతో వెళ్తే తప్పండి, అదేమన్నా అపవిత్రమా? ఈ దేశంలో ఏ పార్టీ వెళ్ళలేదు? రాజశేఖర రెడ్డి గారు వెళ్ళలేదా? అందరూ వెళ్ళారు, దానికి తప్పేముంది? వీళ్ళ బాధ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. 175 స్థానాల్లో పోటీ చేయాలంట, చేసి ఆ కార్యకర్తలు కాపాడుకోవాలండి. ముందర వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోమనండి. ఇవాళ మా 2 పార్టీల్లో కూడా సభ్యత్వం చేరితే ఇన్సూరెన్స్, ఎవరికైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ చేసేటటువంటి కార్యక్రమం, అదేవిధంగా కార్యకర్తలకు ఇబ్బంది వస్తే ఆదుకునేటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కానీ జనసేనలో కానీ మేము చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఈరోజు ఆయన చెప్పాడు ఏదో అభివృద్ధిలో మమ్మల్ని అంట, అభివృద్ధికి చూసి కాదంట, అభివృద్ధి చాలా బాగా చేశారంట, దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పారని చెప్పి, అంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదంట, అసలు ఏం తప్పు చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరిని చంపలేదు, అది తర్వాత వ్యవస్థలను చక్కగా బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టుగా ఈయన మాట్లాడుతూ వచ్చారు. నేను అడుగుతా ఉన్నాను, ఒక విషయం చెబుతున్నా అభివృద్ధి విషయంలో. ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు 25 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసాం. మొన్న వీళ్ళు 5 సంవత్సరాల్లో 1000 కిలోమీటర్లు వేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 5000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆయన గ్రామీణ ప్రాంతాల్లో వేశాడు. అదేవిధంగా అడవి తల్లి బాట కింద 2000 కిలోమీటర్లు రోడ్లు అక్కడ ట్రైబల్ ఏరియాలో వేశారు. వైసీపీ హయాంలో పంచాయతీలకు రావాల్సినటువంటి డబ్బుల్ని సుమారుగా 8700 కోట్ల రూపాయల డబ్బుల్ని దారి మళ్ళిచ్చారు. ఇది నేను చెప్పిన మాట కాదు, మొన్నటిదాకా సర్పంచులుగా ఆడ మనుషులే ఉండాలి, ఒక్క రోడ్డు ఎక్కడా కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో మరి 11,800 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకి 15th ఫైనాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క పల్లె పండుగ కార్యక్రమాలంటే రోడ్లు వేసేదానికి 11,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవాళ వీళ్ళు 5 సంవత్సరాల్లో మొత్తం రోడ్లన్నీ గుంటలు పడిపోతే వేయటానికి 1 కోట్లు పట్టింది. ఇది వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి. అదేవిధంగా ఏదో విద్యలో మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పారు. వాళ్ళే చెప్పారు కదా, ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి అమ్మఒడి, మరి ఆ రోజున ఎంతమంది పిల్లలు ఉండేస్తా అన్నారు, ఇవ్వలేదు కదా. అవి అభివృద్ధి విషయంలో కాదు, వాళ్ళు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఒక రాక్షస పాలన చేశారు. లిక్కర్ తెచ్చారు, లిక్కర్లు ఏంటి సొంత వ్యాపారం చేసుకున్నట్టు అమ్ముకున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన మద్యం వాళ్ళే తయారు చేశారు, వాళ్ళ కార్యకర్తలు తగ్గించుకున్నారు. 30,000 మంది చనిపోయారు, కిడ్నీలో లివర్లో పక్షవాతం వచ్చి ఎంతో మంది రోగాల బారిన పడ్డారు. ఇదంతా పాపం కాదా? ఇదంతా పాపం కాదా? అట్లాగే అంతే అన్ని వ్యవస్థలు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. అదేవిధంగా మొత్తం ఇవాళ రాజధాని, మరి ఇవాళ వాళ్ళే ఇప్పుడు రాజధాని మీద ఏం చెప్పారు స్టాండ్ నేను చెప్తున్నానండి. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అమరావతి ఉండాలి, 30,000 ఎకరాలన్నా కావాలి, సరే మేము కూడా ఒప్పుకుంటాం, ప్రాంతీయ తత్వాలు వస్తాయి, మతత్వాలు వస్తాయని మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. అధికారం రాగానే 3 రాజధానులను 3 ముక్కలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి చేశారు వాళ్ళు? అదేవిధంగా మళ్ళీ అయిపోయింది, సరే 3 రాజధానుల మీద ఉండొచ్చు కదా, మళ్ళీ ఈ రోజున అదేదో గన్ను తీశారు. మళ్ళీ అదే ఆ గన్ను ఏదో పిచ్చి గన్నులు అయ్యో మాకు తెలియదులేండి, మావి గన్నో ఏ గన్నో మాకైతే తెలియదు, కానీ ఆ గన్ను తీశారు. ఇవాళ ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఒక నాయకుడిగా ఆ పార్టీని మరి ఏదైతే మరి వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జ్ ఉండారు. అదే విధంగా ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో 2 పిల్లలు ఉంటే వాళ్ళే ఇవాళ ఆస్తి ఇవ్వలేదని తన చెల్లి రోడ్డు ఎక్కింది కదా. మరి ఇంత పెద్ద వ్యవస్థలు చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ మేము సరి చేసుకుంటాం అంటున్నాం, మేము కలిసి వెళ్తాం అంటున్నాం. మీకు బాధ ఏంటి? మేమందరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒకే భావాలు కలిగినటువంటి వ్యక్తులుగా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి వ్యక్తులుగా వాళ్ళు కలిసి వెళ్తామన్నారు. మీ బాధ ఏంటి? మీరు 170 చేయాల్సిందే, లేకపోతే కుదరదు అంటే అంత బాధపడితే ఎట్లా? మీరు
ఆగండి, మీకు ఎందుకంటే మీరు ఒక అవకాశం అన్నారు, అవకాశం ఇచ్చేశారు. అవకాశం ఇచ్చినాక ఇంకేంటి? ఇప్పుడు మీరు ఇంకొక సింపుల్, అమరావతి గురించి ఒక్క రోజన్నా మాట్లాడారండి 5 ఏళ్ల అధికారంలో ఉండి? ఇవాళ అమరావతి రైతుల గురించి, అమరావతిలో ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల 5 సంవత్సరాలు బట్టి నానా బాధలు పడితే 5 నిమిషాలు మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అమరావతి గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల ముందర నేను ఎక్కడ ఇల్లు కట్టానో, నేను ఎక్కడ ఇల్లు కట్టానో, నేను ఎక్కడ ఇల్లు కట్టానో, ఇదే రాజధాని, ఇదే రాజధాని అనే మాట. ఏంటిది మాట? చిన్నపిల్లలకంతా ఏమైనా ఆట బొమ్మలాట ఈ రాష్ట్రం అంటే? ఏం తమాషానా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పోలవరం అంతే. అతను ఎవరో ఆ నెల్లూరు ఆయన ఎప్పుడు వచ్చామని కాదనే ఆ గుండు దిగిద్దా లేదా పోలవరాన్ని ఏదో పూర్తి చేస్తానని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో, అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఏమైంది? కనీసం దాన్ని గాలికి వదిలేసి వెళ్ళారు. ఇవాళ ఖచ్చితంగా అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళు. దాంతో పాటు ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల భవిష్యత్ కోసం ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ అనేక రకాలైనటువంటి పరిశ్రమలు, అదే అనేక రకాలైనటువంటి ఐటీ కంపెనీలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ రాజధానిని మొత్తం ఒకే చోట, అంటే ఇవాళ రాజధాని అంటే అమరావతితో పాటు విజయవాడలో కొన్ని ఆఫీసులు ఉండి, గుంటూరులో కొన్ని ఆఫీసులు ఉండి, ఇవాళ ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తా ఉంది. మరి అదే విధంగా వచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా అన్ని ప్రాంతాలకి మరి సమానంగా పంపిస్తా ఉన్నారు. అభివృద్ధి అనేది రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఇవాళ 3 ప్రాంతాల సమతుల్యంతో మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళారు. అవునన్నా కాదన్నా మొత్తం చిన్నాభిన్నం చేసి వెళ్ళారు. ఒక అనుభవం కలిగిన ఏం చేశారు చెప్పండి రాజశేఖర్ గారు. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు అంటున్నారు. చెప్తాను సార్, మీకు కావాలంటే క్లియర్ గా మేమేం చేసామో చెప్పానండి. ఓకే, అదే అడుగుతున్నా నేను, అదే అడుగుతున్నా. మీరు అడిగిందే గురుమూర్తి గారు, ఏమి నాశనం చేశాడు జగన్ గారు ఈ రాష్ట్రాన్ని అని వారు అడుగుతున్నారు. ఏం చెప్తారు? చెప్పనండి సార్, నేను చెబుతున్నాగా. ఇప్పుడు ఆయన రాజశేఖర్ గారి దగ్గర ఒక లక్షణం ఉంది. నేను కూడా ఆయన పెద్ద మనిషి అనుకునేవాడిని. నేను కూడా గౌరవం కూడా రాజశేఖర్ గారు అంటే. ఆయన కూడా ఏం చేస్తున్నాడు ఈ మధ్యన, ఆయన మాట్లాడినప్పుడు మాత్రం ఎవరు మాట్లాడటానికి లేదంటారు. మేము మాట్లాడుతుంటే మాత్రం అంటే మేము చెప్పనేమండి, చెబుతున్నాం కదా, అదే చెబుతున్నాం కదా. ఇప్పుడు విద్యా విధానంలో నాడు నేడు అని చేశారు అని చెప్పారు. ఒక్క టీచర్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? ఇదే మా లోకేష్ బాబు గారు ఐటీ మరి విద్యాశాఖ మంత్రిగా 16,347 మంది ఉపాధ్యాయులు నియమించారు. మళ్ళీ ఈసారి రెండోసారి వాళ్ళు డిఎస్సి తీయబోతా ఉన్నారు. అదేవిధంగా 10,060 మందికి మళ్ళీ వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది కాకుండా పరిశ్రమల ద్వారా దాదాపుగా 20 లక్షల ఉద్యోగ కల్పన కోసం మరి పరిశ్రమలకు ఏ విధంగా మరి త్వరితగతిన తీసుకొచ్చి మరి త్వరితగతిన ఆ కంపెనీలకు మరి పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి తొందరగా కంపెనీలు పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకునే బిడ్డలందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం చాలా ముందుకెళ్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే మేము చెప్పుకుంటున్నాం. మేము జవాబుదారీతనంగా ఉంటున్నాం. మేమేమి మతం ఎక్కి అధికార మతంతో మేమేం తన్నుకుంటలా, అధికార మతంతో మేమేం కొట్టుకుంటలా మీకులాగా. ఎందుకంటే మీరు అధికార మతంతో కన్ను విన్ను కారకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేసి, అంటే అధికారం ప్రజలు ఇస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టారు. మేము అలా కాదు, మేము బాధ్యతగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు, వాళ్ళు చెప్పిన మాటే మనం వినాల్సినటువంటి అవసరం.